మొట్టమొదటిగా ఆ సచివాలయ ఉద్యోగి సర్వే చేయడానికి ఆ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చెప్పాల్సిన అంశం నెక్స్ట్ 17వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మీరత్నం. ఈరోజు మనం ఇదేనందు ఈరోజు తారీఖు ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీ. ఈరోజు రాకుండా అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 అనే కాన్సెప్ట్లో భాగంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది ఒక విజన్ పెట్టుకునింది కదా. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా నిజమైన పేదవాళ్ళలో ఇంకా పేదవాళ్ళైనటువంటి ఒక 20% పేద ప్రజలను గుర్తించడం కోసం ఏపీ P4 సర్వే అని ఒకటి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, కాబట్టి ఆ ఉద్యోగుల ద్వారా ఈ సర్వేని ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ ఏ ఏ ప్రశ్నలు ప్రజలు అడగబోతున్నారు, వాళ్ళ దగ్గర ఓటీపీ ఏ విధంగా తీసుకోబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. కాబట్టి వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని వాట్సాప్ గ్రూప్స్ ఉంది, జాయిన్ అవ్వండి. ప్రభుత్వ పథకాల వారధి ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ నేను అందులో పొందుపరుస్తూ ఉంటాను. ఓకే, ముందుగా ఏపీ P4 సర్వే అన్నారు కదా, అది మొట్టమొదటిగా మొదటి విడతలో 10 జిల్లాల్లో మాత్రమే చేస్తూ ఉన్నారు. ఓకే, అది ఏ ఏ జిల్లాలు అంటే అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లా, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి జిల్లా, తిరుపతి, వైఎస్ఆర్ కడప. ఓకే, ఈ 10 జిల్లాల్లో మొదటి విడతలో ఈ సర్వే చేస్తూ ఉన్నారు. ఈ సర్వే ఫిబ్రవరి 20వ తేదీ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు 22, ఇప్పటికి 2 రోజులు అయింది. ఫిబ్రవరి 22 స్టార్ట్ అయింది. ఈ సర్వే ఎప్పుడు దాకా చేయడానికి వాళ్ళకి చివరి తేదీ ఇచ్చారంటే మార్చి 2వ తేదీ వరకు ఇచ్చారు. సో మార్చి 2వ తేదీ వరకు ఈ సర్వే చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ సర్వే యొక్క ఉద్దేశం కూడా చెప్పుకుందాం. ఈ సర్వేలో ఒక 18 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ సర్వేలో సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన కుటుంబాలు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లబ్ధిదారుల్ని అంటే ఆ కుటుంబ సభ్యుల్ని 18 రకాల ప్రశ్నలు అడగబోతూ ఉన్నారు. అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకుంటారు. కాబట్టి ఈ 18 రకాల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం వీడియోలో చెప్పుకుందాం. ఓకే, మొట్టమొదటిగా ఆ సచివాలయ ఉద్యోగి సర్వే చేయడానికి ఆ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చెప్పాల్సిన అంశం, ఆ ప్రజలకు అవేర్నెస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి మేము ఈ సర్వే ప్రభుత్వ పథకాలకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు అనే భరోసా ఇవ్వాలి అని అయితే చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ చేయండి అని ప్రభుత్వ ఉద్యోగులు గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఆ తర్వాత 18 రకాల ప్రశ్నలు అన్నాం కదా, అది మొట్టమొదటిగా వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. ఆ మొబైల్ యాప్లో P4 సర్వే అని ఒక ఆప్షన్ ఇచ్చారు. దాన్ని ఆ సచివాలయ ఉద్యోగి లాగిన్ అయిన తర్వాత అక్కడ మొట్టమొదటి ప్రశ్న, ఇంట్లో అందుబాటులో ఉన్నారా, ఏ ఇంటికైతే వెళ్తున్నాడో అక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా లేదని ఒకటి వస్తుంది, ఎస్ ఆర్ నో. ఓకే, ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఉంటే ఎస్ అని పెట్టి మిగతా ప్రశ్నలన్నీ అడుగుతాడు. ఓకే, లేదు నో అని పెట్టామనుకో, ఏ కారణం చేత నో అని పెడుతున్నారు, రాష్ట్రంలో వేరే సచివాలయంకి ఏమైనా వలస వెళ్ళారా, లేదా వేరే రాష్ట్రానికి ఏమైనా వెళ్ళారా, లేదా వాళ్ళు చనిపోయారా. ఓకే, ఈ 3 ఆప్షన్లు ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు అని పెట్టారనుకో, ఎస్ అని పెడతాం. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అక్కడ అందుబాటులో ఉన్న వారి పేరు ఎవరు, ఓకేనా, ఆ హౌస్ మ్యాపింగ్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో కుటుంబ సభ్యులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఒకరిని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. ఆధార్ నెంబర్ అయిన తర్వాత ఈ సర్వేలో మీరు చెప్పడానికి మా క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పడానికి మీరు సమ్మతిస్తున్నారా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అక్కడ అవును కాదు అని 2 ఉంటుంది. అవును అని ఎంటర్ చేస్తే రిమైనింగ్ ప్రశ్నలు వస్తాయి. ఓకేనా, లేదా అక్కడ కాదు అనే ఆప్షన్ ఎంచుకున్నారనుకో, ఓకే పర్వాలేదు, ఆ లబ్ధిదారులకు ఇష్టం లేదు కాబట్టి అక్కడికే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ వేసి ఆ సర్వేని అంతటితో కూడా క్లోజ్ చేయొచ్చు అని కూడా ఇచ్చారు వాళ్ళకి. ఓకేనా, నెక్స్ట్ 5వ ప్రశ్న, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఓకేనా, ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఓకే, ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత వాళ్ళు సమ్మతి అయిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అసలైన ప్రశ్నలు ఎదురవుతాయి. 6వ ప్రశ్న, కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, చిన్న పిల్లలతో సహా దాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న, కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తూ ఉన్నారు, అక్కడ కుటుంబ సభ్యులందరూ చూపిస్తుంది. ఒకరితో సంపాదిస్తున్నారా, ఇద్దరు సంపాదిస్తున్నారు ఈ కుటుంబంలో అనేది అక్కడ టిక్ చేసుకుంటారు. నెక్స్ట్ 8వ ప్రశ్న, మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారని ఆప్షన్ ఉంది, ఎస్ ఆర్ నో పెడతారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, సభ్యులు ఎవరైనా గడిచిన 2 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా, అక్కడ ఎస్ ఆర్ నో వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత 10వ ప్రశ్న, ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు, అది బాడిగలో ఉంది, సొంత ఇల్లు ఉంది, మీరు నివసించిన ఇల్లు పెంకుటిల్లా రేకుటిల్లా ఆప్షన్ పెట్టారు. నెక్స్ట్ ఆర్సీసీ స్లాబా లేదా సిమెంట్ హౌస్తో ఉందా, ఓకే ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ 11వది, మీ ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ ఖాతా ఉందా,
నెక్స్ట్ 12వ ప్రశ్న, పట్టణంలో గాని, మున్సిపాలిటీ పరిధిలో గాని ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న కూడా అందులో అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 13వ ప్రశ్న, వాణిజ్యేతర 4 చక్రాల వాహనం ఉందా? అంటే 4 వీలర్ వెహికల్ ఏమైనా ఉందా? అంటే అతను ఉపాధి కోసం కాకుండా, అంటే టాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఇలాంటిది కాకుండా అతని సొంతం కోసం వాడుకునేటువంటి 4 వీలర్ ఏమైనా అతని పైన ఉందా? ఉంటే యెస్ అని పెట్టుకో, లేదంటే నో అని పెట్టాలి. ఓకే. నెక్స్ట్ వాణిజ్యేతర ద్విచక్ర వాహనం. ఓకే. స్కూటీ గాని, బైక్ ఉందా? ఓకే. ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఇది 14వ ప్రశ్నగా ఉంది ఇది. స్కూటీ ఆర్ బైక్. ఓకే. నెక్స్ట్ 15వది, విద్యుత్ కనెక్షన్ ఉందా? విద్యుత్ కనెక్షన్ ఉంటే నెలసరి బిల్లు సరాసరి ఎంతొస్తుంది? ఎన్ని యూనిట్లు వస్తుంది? అనేది 0-500 లోపలన, 300 లోపలన అనేది చూపిస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ 16వ ప్రశ్న, మీకు తాగునీరు ఏ విధంగా అందుతూ ఉంది? ఇంటి వద్ద కొళాయి నీరా? లేదా ప్రజా కొళాయిలా? గొట్టపు బావులా? బోరు బావులా? తవ్విన బావులా? ట్యాంకర్ ద్వారానా? లేదా బాటిల్ వాటర్? నెక్స్ట్ 17వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇక్కడ మీరెళ్ళిన ఆ కుటుంబం సర్వేకెళ్లారు గదా! ఆ సచివాలయ ఉద్యోగి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ల్యాప్‌టాప్ ఎవరైనా వాడుతున్నారా? కంప్యూటర్ ఏమైనా ఉందా వాళ్ళ ఇంట్లో? టీవీ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? వాషింగ్ మిషన్ ఉందా? ఏసీ ఉందా? లేదా ఇవేవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? లేదా ఇవేవి లేవా? 17వ ప్రశ్నలో ఇవన్నీ గూడా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 18, మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు? అంటే మీకు గ్యాస్ ఉందా? లేదా? లేదా కట్టెల పొయ్యి పైన వంట సాగిస్తున్నారా? అనే క్వెషన్‌లయితే అడుగుతుంది. ఈ విధంగా 18 రకాల ప్రశ్నలు మిమ్మల్ని అడిగిన తర్వాత మధ్యలోనే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ సమ్మతి అయితే, ఈ సర్వే మీకు సమ్మతి అయినప్పుడే ఆ ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఓటీపీ తీసుకోవాలి. ఓకే. ఇది సర్వే. ఇది P4 సర్వే అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు సచివాలయంలో. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జరుగుతుంది. 10 జిల్లాల్లో, ఇప్పుడు నేను చెప్పిన 10 జిల్లాల్లో జరుగుతుంది. దీనికి చివరి తేదీ వచ్చి మార్చి 2వ తేదీ వరకు ఉంది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? పేదవాళ్ళలో గూడా ఇంకా పేదవాళ్ళు, నిరుపేదలంటారు. సో, అలాంటి వారిని గుర్తించడం కోసమే ఈ సర్వే అనేది చేస్తూ ఉన్నారు. ఓకే. ఇదండి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మాత్రం డైలీ మన ఛానల్ ఫాలో అవుతూనండి. మన తరపున వాట్సాప్ గ్రూప్ ఉంది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ప్రభుత్వ పథకాల వారిది అంటుంది. ఓకేనా? దాంట్లో ఒక 6500 మంది ఉంటారు. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ.